వెల్కమ్ టు హిట్ టీవీ. ఇవాళ మనతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. మిస్టర్ రమేష్ గారు. సో రమేష్ గారు వెల్కమ్ అండి. సో రమేష్ గారు వచ్చేసి మనకు హైకోర్టు లాయర్ అనమాట. సో మనకు లాస్ట్ ఇయర్ ఒక 2023లో ఎన్ని నేరాలు జరిగినాయి దాని గురించి కొంచెం మా వ్యూవర్స్కి తెలియజేయండి. అలాగే ఆ నేరాలు ఎటువంటి సెగ్మెంట్స్ జరిగినాయి అది కూడా కొంచెం తెలియజేయండి. షూర్ అండి. సో ప్రతి సంవత్సరం కూడా ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఎన్ని రిజిస్టర్డ్ క్రైమ్స్ జరిగినాయో డేటా అనేది చెప్తుంది. మీకు తెలుసు, ఎక్కడైనా నేరం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి కంప్లైంట్ పెట్టారు. కొద్దిమంది లైట్ తీసుకుంటారు, కొద్దిమంది కాంప్రమైజ్ అయిపోతారు బయటనే. ఇలా కాంప్రమైజ్ కాకుండా ధైర్యంగా ఓకే చట్టపరంగా చూసుకుందామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టినటువంటి కేసుల సంఖ్య ఎంత అంటే 58 lakhs ప్లస్ ఉందండి. అంటే 58 లక్షల చిల్లర నేరాలు జరిగినాయి. దాంట్లో ఐపీసీ సెక్షన్స్ ప్రకారంగా అలాగే ఎస్ఎల్ఎల్ ప్రకారంగా అన్ని అఫెన్సెస్ జరిగినాయి. ఓకే, ఎస్ఎల్ఎల్ అంటే ఏంటి సార్? ఈ స్పెషల్ లాస్ అన్నట్టు. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్స్ అంటే భారతీయ శిక్షా సంహిత ప్రకారం పెట్టినటువంటి కేసుల సంఖ్య అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 58 lakhs ప్లస్గా మీరు నేరాలు జరిగినాయని చెప్తున్నారు. సో అందులో మహిళల పైన ఎన్ని నేరాలు జరిగి ఉండొచ్చు? ఇట్స్ ఎ వెరీ గ్రేట్ క్వశ్చన్ అండి. కంపేర్ టు 2023కి వచ్చేసరికి 4% అది పెరిగిపోయింది. అప్రాక్సిమేట్గా ఒక 4,45,000 చిల్లర ఆడవాళ్ళ పైన నేరాలు జరిగినాయి. ఇప్పుడు ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు, అత్తమామ ఏమంటారని ఆలోచిస్తారు. అలాగే ఒక కేసు పెట్టిన తర్వాత ఎంత తిరగాలి, కోర్టుకి వెళ్ళాలి, అలాగే కేసు పెట్టిన తర్వాత మళ్ళీ మానసిక వేధింపులు, కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి ఇలాంటి ఎన్నో అపోహలను దాటుకొని ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి పెట్టినట్టు కేసుల సంఖ్య 4,45,000 ప్లస్ ఉన్నాయి మనకి. 4,45,256 యాక్చువల్ సంఖ్య. కానీ సమాజానికి భయపడి తిరిగి కుటుంబానికి భయపడి పరుగు పోతుందని చెప్పేసి భయపడి పెట్టిన కేసుల సంఖ్య మాత్రం నాకు తెలిసి ఇంకొక 10 lakhs ఉండొచ్చు, లేకపోతే 20 lakhs కూడా ఉండొచ్చు. చాలా నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాళ్ళపైన హరాస్మెంట్ కేసులు కూడా చాలా పెరిగిపోతున్నాయండి. సో ఇప్పుడు మహిళల పైన చాలా కేసెస్ ఉన్నాయని మనకు తెలిసిందనమాట. అందులో సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ ఎన్ని ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? సెక్సువల్ హరాస్మెంట్ కేసెస్ వచ్చేసి చాలా ఉన్నాయండి. దానికంటే ముందు అసలు సెక్సువల్ హరాస్మెంట్ ఏంటో మనం తెలుసుకుందాం. తద్వారా ఈ వీక్షకులు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది సినిమాలు చూసినప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ అంటే కేవలం ఒక వ్యక్తి ఒక అబ్బాయి లేకపోతే ఒక మగవాడు చేసి అమ్మాయిని ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుంటేనే, లేకపోతే రేపుకు బలవంతం చేస్తాను, లేకపోతే ఇంకే దానికి మాత్రమే సెక్సువల్ హరాస్మెంట్ అనుకుంటారు. కానీ చట్టం ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకుందాం బ్రీఫ్గా. సెక్సువల్ హరాస్మెంట్ అనేది మన భారతీయ శిక్షా సంహితలో ఐపీసీ సెక్షన్ 354A ప్రకారం ఒక అమ్మాయిని ఏదో ఒకటి ప్రలోభపెట్టి సెక్స్ చేయమని చెప్పేసి బలవంతం చేయడము, అలాగే పోర్నోగ్రఫీ ఆమెకి ఇష్టం లేకుండా చూపెట్టడము, తర్వాత కొన్ని సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్, ఓకే, తర్వాత 4వది వచ్చేసి లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, అంటే అసభ్య పదజాలం ఉపయోగించి ఆమెని ఇబ్బంది పాలు చేయడం అనమాట. సో ఈ 4 points అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈ 4 pointsకి పాల్పడతారో వాళ్ళపైన చట్టపరంగా కఠిన శిక్షలు అనేవి ఉంటాయన్నమాట. మీరు ఇప్పటిదాకా సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అనేదో చెప్పారు, అంటే అది దానికి అర్థం ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఈ సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్ అంటే విషయం ఏంటంటే, సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, జస్ట్ హాయిగా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు కూడా మీరు చూస్తుంటారు, సినిమాలో చూపిస్తుంటారు, ఆ అమ్మాయి వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొట్టడం కానీ, ఆమెకి ఇష్టం లేకపోయినా పదే ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేసి ఆమె డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఆమె ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే ఇంకేని ఎలక్ట్రానిక్ ఈమెయిల్ ఐడి కనుక్కొని దాంట్లో కొన్ని పోర్నోగ్రఫీ ఫోటోస్ పంపించడము. ఎస్పెషల్లీ సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్ అంటే ఇష్టం లేకున్నా కూడా తనంటే ఇష్టపడి చేసే విధంగా హాయ్ బాయ్ చెప్పడము, తర్వాత ఆమె పర్మిషన్ లేకుండా ఆమె జుట్టు టచ్ చేయడము. కొన్ని కార్పొరేట్ కంపెనీలు చూస్తుంటాం మనం, ఏదో హెల్ప్ అడుగుతుంటారు, వచ్చాడు కీబోర్డ్ పైన ఏదో చెక్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆమె బయటకు వస్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఇలా అన్నెసెసరీగా ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆమె గురించి పిచ్చిగా వేస్తుంటారు. అంటే ఇఫ్ షీ ఫీల్ సమ్ వాట్ అన్ఈవెన్స్ టువర్డ్స్ దట్ గాయ్, దెన్ డెఫినెట్లీ షీ కెన్ ఫైల్ ద కేస్ సెక్షన్ 354A. ఓకే, అతనికి తప్పకుండా ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇస్తారు, అలాగే సెక్షన్ 354A కింద కేసు కూడా ఫైల్ చేస్తారు. జైలు పాలు కూడా కావాల్సి వస్తుంది. ఇది చాలా జాగ్రత్త పడాలి.
ఇది సెక్సువల్ హరాస్మెంట్ గురించి మనకి ఐపీసీ సెక్షన్ ఉన్నటువంటి విషయం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు కూడా అప్పట్లో చూసినట్టు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పని చేయట్లేదు. కొద్దిమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక షాపింగ్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, కాలేజ్ గర్ల్స్ కావచ్చు, గృహిణులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి పట్ల ఎవరు ఇట్లా అనుచితంగా ప్రవర్తించినా సరే సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టడం జరుగుతుంది, జైలు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మహిళలను గౌరవించే దేశంలో మనం పుట్టాం. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్నటువంటి నమ్మేటువంటి దేశంలో మనం పుట్టాం. కాబట్టి లెట్ us రెస్పెక్ట్ విమెన్ అండ్ లెట్ us బ్రింగ్ గుడ్ కల్చర్ ఇన్ ద సొసైటీ. చాలా మంచి మాట అన్నారండి, అలాగే చాలా మంచి నాలెడ్జ్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.